న్యూ బోర్న్ బేబీది. అప్పుడు లైటింగ్ కేర్ ఎలా తీసుకోవాలి సార్? మన అపియరెన్స్ అనేది ఎలా ఉండాలి? పోర్ట్ఫోలియో గురించి ఒక డౌట్ ఉంది సార్ నాకు. కొంతమంది నన్ను అడిగారు సార్, నువ్వు ఎందుకు పోర్ట్రే వెంకి దగ్గర వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నావు సార్? మీరు 24 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, దీనిలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మెమరీ కార్డు ఆర్ బ్యాటరీ మర్చిపోవడం చాలా చిన్న చిన్న పనులు, ఇట్స్ ఓకే. మా వాళ్ళు కెమెరానే మర్చిపోయారు. ఫోటోగ్రఫీ వరల్డ్లో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? కస్టమర్ ఒక టైం అని చెప్తారు కదా సార్, మార్నింగ్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. అలా వెళ్ళి మీరు కస్టమర్ని లేపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? టైమింగ్స్ గురించి సార్, మనం మిర్రర్లో ఒకలా కనిపిస్తాము అండ్ కెమెరా లెన్స్లో ఒకలా కనిపిస్తాము అండ్ కెమెరా తీసిన తర్వాత పిక్చర్లో ఇంకొకలా కనిపిస్తాం. ఎందుకు అలాగా? నువ్వు ఇంకోటి మర్చిపోయావు, మనం సెల్ఫీలో ఇంకలా కనిపిస్తాం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సెల్ఫీలో ఇంకోలా కనిపిస్తాము. నువ్వు యాపిల్ ఫోన్లో ఒకలా కనిపిస్తావు, సామ్సంగ్ ఫోన్లో ఒకలా కనిపిస్తావు, ఓపో ఫోన్లో ఇంకోలా కనిపిస్తావు. ఎందుకు మరి? సార్, నేనే కదా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మళ్ళీ మీరు నన్ను అడుగుతారండి. సో దాని వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే, డిఫరెంట్ కెమెరాస్లో సెల్ఫీల్లో డిఫరెంట్గా మనం ఎందుకు కనిపిస్తామంటే, మన మీద పడే లైట్ అండ్ మనం ఏ కెమెరా ఏ లెన్స్తో మనం దాన్ని తీస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుగురించే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారు అంటే, మనం ఎలా ఉన్నా సరే, మనం లావుగున్నామా, సన్నగున్నామా, నల్లగున్నామా, తెల్లగున్నామా, పొట్టిగున్నామా, పొడుగున్నామా, జుట్టు ఉందా లేదా అనే సంబంధం లేకుండా మనం ఎలా ఉన్నా సరే ప్రతి ఫోటోలో ప్రతి వీడియోలో బయట ఉన్నదానికంటే ఎక్కువ అందంగా కనబడితేనే మన క్లయింట్స్కి మనం తీసే ఫొటోస్ వీడియోస్ నచ్చుతాయి. సో మనం మన నాలెడ్జ్ని ఎక్కడికి పెంచుకోవాలి అంటే, ఆ రేంజ్కి, అంటే తీసే ప్రతి ఫోటో మన క్లయింట్కి నచ్చే లెవెల్కి మనం మార్చుకోవాలన్నమాట. గాట్ ద ఆన్సర్? నెక్స్ట్, న్యూ బోర్న్ బేబీది. అప్పుడు లైటింగ్ కేర్ ఎలా తీసుకోవాలి సార్? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఆ లైట్ ఉంది, ఆ లైట్ నా మీద డైరెక్ట్గా పడుతుంది. చిన్నపిల్లలకి, న్యూ బార్న్కి ఆ లైట్ డైరెక్ట్గా పడడం అనేది చాలా డేంజర్. ఫ్లాష్ ఇట్లా ఉంటాయి కదా, డైరెక్ట్గా వాళ్ళకి ఫ్లాష్ పడడం అనేది చాలా డేంజర్. టంగ్స్టన్ లైట్స్ కూడా చిన్నపిల్లల మీద పడడం కూడా మోస్ట్ డేంజరస్. అందుకోసమే న్యూ బార్న్ వాళ్ళకి మనం ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ లైట్స్ ఇవ్వాలి. ఇండైరెక్ట్ లైట్ అంటే ఏంటంటే, నాయుడు ఒకసారి దానికి ఆ డిఫ్యూజర్ పెట్టి చూడండి. ఈ డిఫ్యూజర్ పెట్టిన తర్వాత మనకు లైట్ ఏమైందంటే సాఫ్ట్ అయిపోయింది. హార్ష్ లైట్ రేస్ అనేవి తగ్గిపోయాయి. ఒకవేళ మీరు కనుక అలాంటి వీడియో లైట్ని యూస్ చేస్తే దాన్ని మీరు ఏం చేయాలి? బౌన్స్ చేయాలి. ఫ్లాష్ని యూస్ చేస్తే ఫ్లాష్ని కూడా బౌన్స్ చేయాలి. సో అలా పిల్లలకి మనం ఫొటోస్ తీయాలి. గాట్ ఇట్? ఓకే సార్. మన అపియరెన్స్ అనేది ఎలా ఉండాలి? ఒక కస్టమర్ మనకు టాలెంట్ ఉన్నా సరే మన లుక్, మన అపియరెన్స్ చూసి ఇగ్నోర్ చేస్తుంటారు కదా, మన స్టైల్ అయినా మెయింటైన్ చేయడం అవసరమా అని ఫోటోగ్రఫీ? బేసికల్లీ ఏంటంటే, క్లయింట్స్ మనం తీసే ఫొటోస్ కంటే ముందు వాళ్ళకి మనం కనబడతాం ఫస్ట్. మన తర్వాతే మనం తీసిన ఫొటోస్ వీడియోస్ కనబడతారు. సో మనతో మనం ఎప్పుడు మంచి లుక్తో, కాస్ట్లీ లుక్ కాదు నేను అనేది, మంచి డీసెంట్ లుక్, చూడంగానే అరే భలే ఉన్నారు వీళ్ళు అనుకునే సింపుల్ లుక్తో మనం ఉండి, స్టైలిష్ లుక్తో ఉన్న ప్రాబ్లం లేదు, కానీ చెత్త లుక్ మాత్రం ఉండొద్దు మనకి. అంటే హెయిర్ని దూకోకుండా, బ్రష్ చేసుకోకుండా, అసలు ఫ్రెష్గా రెడీ అవ్వకుండా, మాసిపోయిన బట్టలు, మాసిపోయిన డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయి, సో ఆ లుక్ అంటే నీకే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారు వాళ్ళు. అంటే ఈ ఫోటోగ్రఫీలో ఫొటోస్ తీయడం అనేది వీళ్ళకే ఇంట్రెస్ట్ లేదు అనే ఫీల్ వాళ్ళకి వస్తుంది అనమాట. దాంతో వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు. సో మనం ఏం చేయాలి? మన లుక్ ఫస్ట్ ప్రాపర్గా ఉండాలి, మన మాటలు ప్రాపర్గా ఉండాలి, మనం వాళ్ళతో బిహేవింగ్ ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి మన ఫొటోస్ వీడియోస్ అనేవి మనకే మంచిగా వస్తాయి. ఓకే, రేంజ్లో మనం ఫోటోషూట్ చేసినప్పుడు కెమెరాని అట్లా సేవ్ చేసుకుంటాం. ఓకే, సో దీని మీద యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక వీడియో తీసా, నా యూట్యూబ్లో ఉంది, అది మీరు చూడండి. సార్, యా సార్, ఇప్పుడు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసే ముందు కొంతమంది వాళ్ళ సొంత ఊర్లో నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది బయట ఊర్లకు వచ్చి చేస్తారు కదా, దాంట్లో ఏది బెస్ట్ అని? యాక్చువల్గా ఏదైనా బెస్ట్ తమ్ముడు. సో బేసికల్లీ ఏంటంటే, మీరు సొంత ఊర్లో స్టార్ట్ చేశారా, బయట ఊర్లోకి వెళ్ళి తీస్తున్నారా అనేది పెద్ద పట్టించుకునే విషయం ఏం కాదు. బట్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే, నేను సొంత ఊర్లో స్టార్ట్ చేసి
ప్రపంచాన్ని గెలవడమే బెస్ట్ అని చెప్తా. ఎందుకు? మీ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఉంటారు, మీ ప్లేస్లో ఉంటారు. సో మీ బలం అక్కడ ఉంటుంది. సో ఆ బలాన్ని ఉపయోగించుకొని మీరు మెల్లిమెల్లిగా పైకి రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సార్ మేము మార్కెట్లో ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫోటోగ్రఫీ వరల్డ్లో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఫోటోగ్రఫీ వరల్డ్లో ముందుకెళ్ళాలంటే నేను చెప్పినవన్నీ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మీ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ప్రాపర్గా పోస్ట్ చేసి మిమ్మల్ని మీరు ప్రమోషన్ చేసుకోవాలి. వాటిని మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీకు వెల్ విషర్స్ అందరికీ ఇగో ఇట్లా నేను ఫోటోగ్రాఫర్గా మారాను, ఇలా నేను తీస్తున్నాను సంగతి మీరు అందరికీ చెప్పాలి. చెప్తే అప్పుడు మీకు లీడ్స్ స్టార్ట్ అవుతాయి. వచ్చిన లీడ్స్ని చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసి రిజల్ట్స్ ఇచ్చారనుకోండి, ఈ మార్కెట్లో మీకు కూడా ఒక ప్లేస్ అనేది ఏర్పడుతుంది. సార్ కస్టమర్స్కి అవన్నీ తెలియదు కదా సార్, వాళ్ళు జస్ట్ ప్రైస్ రేంజ్ బట్టే వెళ్ళిపోతారు కదా ఎవరికి కావాలంటే. ఎస్, అందుగురించే సోషల్ మీడియాలో మీ ప్రజెన్స్ని పెంచుకోవాలి, సోషల్ మీడియాలో మీ లెవెల్ని పెంచుకోవాలి, సోషల్ మీడియాలో మీరు సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ అనే సంగతి చెప్పాలి. మేము ఇట్లా ఫోటోలు తీస్తాము, మేము ఇట్లా వీడియోలు తీస్తాము, మీరు ఇచ్చే ప్రతి ప్రైజ్కి మేము వాల్యూ చూపిస్తాము అనే విషయాలన్నీ మీ సోషల్ మీడియాలో మీరు చెప్పుకుంటూ వెళ్ళాలి. దానివల్ల వాళ్ళకు మీకు తేడా అనేది ఇంకా పెరిగిపోతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ కొంతమంది నన్ను అడిగారు సార్, నువ్వెందుకు పోట్రే వెంకి దగ్గర వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నావు, తను ఏం నేర్పిస్తాడు నీకు అని చెప్పారు సార్. కాదు నేను సార్ బాగా నేర్పిస్తారని చెప్పి నా మాటల రూపంలో చెప్పాను సార్. వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు సార్? సో బేసికల్లీ వాళ్ళకి నేను సమాధానం చెప్పను, వాళ్ళకి సమాధానం నీ వర్క్ చెప్పాలి. యూ గాట్ మై పాయింట్? అంటే ఏంటి, నువ్వు నా దగ్గర నేర్చుకొని నువ్వు నేర్చుకున్న విద్యని ఫొటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా నువ్వు డబ్బులు సంపాదించి నువ్వు డెవలప్ అయ్యి ఆ డెవలప్మెంట్ వాళ్ళకి కనబడుతుంది కదా. అవును సార్. అప్పుడు వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. కొన్ని ఆన్సర్స్ వెంటనే ఇవ్వాలి, కొన్ని ఆన్సర్స్ టైం తీసుకొని వాళ్ళే అర్థం చేసుకునేలాగా చేయాలి. ఈ 24 ఇయర్స్లో 5 ఇయర్స్ ముందు నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆన్సర్ వెళ్ళిపోయింది, 10 ఇయర్స్ ముందు నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆన్సర్ వెళ్ళిపోయింది, 15 ఇయర్స్ ముందు నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆన్సర్ వెళ్ళిపోయింది. 24 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఫీల్డ్కి పనికిరావు, అయ్యగారులు చేసుకో, పూజ సాయిబాబా గుడిని వదిలేసి ఎందుకు వెళ్తున్నావు అని అన్నోళ్ళకి కూడా ఆన్సర్ వెళ్ళిందా లేదా? వెళ్ళింది సార్. సో కొన్ని ఆన్సర్స్ సంవత్సరాలు పడుతుంది ఇవ్వడానికి, జస్ట్ పేషెన్స్తో వెయిట్ చేయాలి, బట్ వాళ్ళందరికీ ఆన్సర్ వెళ్తుంది. చప్పట్లు కూడా ఏం మంచి ఆన్సర్ చెప్పాను నేను. నెక్స్ట్ సార్, మీరు 24 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, దీనిలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నెగిటివ్స్ ఏంటంటే మనకి ప్రాపర్ ఫుడ్ ఉండదు, 2 ఎవ్రీ మంత్ మిగతా వాళ్ళకి వచ్చినట్టుగా సాలరీ రాదు, 3 మీకు ప్రాపర్ నిద్ర కూడా ఉండదు, 4 మీరు ఎక్కువ ఫ్యామిలీ టైం కూడా ఇవ్వలేరు. సో ఫ్యామిలీ టైం ఎక్కువ ఇవ్వనప్పుడల్లా నేను ఎవరితో పోల్చుకుంటానంటే ఈ దేశ సైనికుడితో పోల్చుకుంటాను నేను. ఎందుకంటే ఈ దేశ సైనికులు ఒక్కసారి వెళ్ళారంటే 6 నెలల వరకు లీవ్ ఉండదు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి లీవ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎవరైనా వాళ్ళ సొంత అమ్మా నాన్న, అక్క చెల్లె ఇంత క్లోజ్ వాళ్ళు చనిపోతే తప్ప వాళ్ళకి లీవ్ రాదు. నేను వాళ్ళతో పోల్చుకుంటాను నేను ఆ టైంలో. ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల ఉండే నెగటివ్స్. ఇంకా పాజిటివ్స్ ఏంటంటే ఇది 9 to 6 జాబ్ కాదు, ఇది నాకు వచ్చే ప్రతి రూపాయి, నేను సంపాదించే ప్రతి రూపాయి ఇంకొకళ్ళకి ఫోటోలు తీసి, వీడియోలు తీసి, వాళ్ళని మెప్పించి ఆ ఆనందంతో తీసుకునే డబ్బులు. ఆ పాజిటివిటీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అసలు ఇంకా అది దానికి ఒక ఏమంటారు, దానికి ఒక నెంబర్ ఉండదు. ఏ నెంబర్తో ఆ పాజిటివిటీని కొలుస్తారు అంటే దానికి ఒక నెంబర్ ఉండదు. దట్ బిగ్ హ్యాపీనెస్ వస్తుంది. ఇంకొకటి ఏంటి, ఏ మనిషి అయినా ఈ ప్రపంచంలో పుట్టినోళ్ళు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే, ఎక్కువ హ్యాపీగా ఎందుకు ఉంటారంటే వాళ్ళకు నచ్చిన పని వాళ్ళు చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ కోసం, ఇంకోళ్ళ కోసం, ఫ్రెండ్స్ కోసం ఎదుటి వాళ్ళకి నచ్చిన పని మనం చేస్తున్నాం అనుకోండి, మనలో హ్యాపీనెస్ అనేది రోజు రోజుకి చచ్చిపోతుంటుంది. కష్టమైనా సరే మనకు నచ్చిన పని మనం చేస్తున్నాం అనుకోండి, ఆ పాజిటివిటీ అనేది ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది ప్రపంచంలో దేనిలో దొరకదు, ఓన్లీ ఆర్ట్లో తప్ప. ఆర్ట్లో మాత్రమే మెంటల్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పీక్స్లో ఉంటుంది అనమాట. అందుగురించే దీనిలో డబ్బు ఎక్కువ మిగలదని తెలిసినా సరే, ముందు ఏఐ వచ్చిన తర్వాత ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ అనేది ఉంటుందో ఉండదో అని తెలిసిన తర్వాత కూడా ఇగో మీలాంటి వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఎందుకోసం? మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత చూసుకుందాం.
ఫస్ట్ మనం మెంటల్ సాటిస్ఫాక్షన్ పొందాలంటే దానికి సంబంధించిన విద్యను నేర్చుకుందామని చెప్పేసి మీరు కూర్చున్నారు కదా, దట్స్ అన్ అల్టిమేట్ థింగ్. గాట్ ఇట్? షూట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మెమరీ కార్డ్ లేదా బ్యాటరీ మర్చిపోయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మేము చెన్నైలో ఒక పెళ్లి చేయడానికి వెళ్ళాము. మేబీ ఈ వీడియో వాళ్ళు చూస్తే ఇప్పుడు నన్ను కొడతారేమో, ఎందుకంటే చెన్నైలో పెళ్లి చేయడానికి వెళ్ళాము. సో మెమరీ కార్డు ఆర్ బ్యాటరీ మర్చిపోవడం చాలా చిన్న చిన్న పనులు, ఇట్స్ ఓకే. మా వాళ్ళు కెమెరానే మర్చిపోయారు. అప్పుడు ఏం చేస్తాం మేము, iPhone 14 Pro Max వచ్చింది. సో iPhone 14 Pro Maxలో మెయిన్ వీడియో మొత్తం దానిలో తీసాం. ఓకే, మెయిన్ వీడియో తీసే కెమెరా ఏదైతే ఉందో దాన్ని నేను క్యాండిడేట్ కెమెరాకి కింద వాడుకున్నాను. మెయిన్ వీడియో 4Kలో పెట్టి ప్రాపర్ లైటింగ్ పెట్టి మొత్తం వీడియో అంతా దానిలో తీసాం. ఈరోజు వరకు కూడా ఆ క్లయింట్కి మేము మెయిన్ వీడియో iPhone 14 Pro Maxలో తీసి అవుట్పుట్ వాళ్ళకి ఇచ్చామన్న సంగతి ఈ రోజుకు తెలియలేదు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా కష్టమైంది మాకు. అంటే ఆ లెవెల్కి మేము మ్యాచ్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. బట్ వీఆర్ సేఫ్. ఇప్పుడు మీరు కానీ మీ టీం కానీ కస్టమర్ ఒక టైం అని చెప్తారు కదా సార్, మార్నింగ్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, అలా వెళ్ళి మీరు కస్టమర్ని లేపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లావణ్య ఇక్కడ మేము లేవటంలో తప్పలేదు సార్. ఇక్కడ కూర్చో, ఇవ్వండి సరే. హలో, మర్చిపోయావా? మొన్న నిజామాబాద్కి వెళ్ళినప్పుడు మగ పెళ్లి వాళ్ళని ఒక ప్లేస్లో పెట్టారు. ఆడపెళ్లి వాళ్ళు బ్రష్లు ఇవ్వలేదు. మా ఫోటోగ్రాఫర్ ధనుష్ గారు వెళ్ళి బ్రష్లు కొనుక్కొని వచ్చి బ్రష్లు కూడా ఇచ్చాడు వాళ్ళకి. యాక్చువల్గా తప్పేం లేదు దాంట్లో. విత్ నో పేమెంట్ కాంప్లిమెంటరీ. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు క్లయింట్ ఇచ్చిన టైం కంటే 15 నిమిషాలు ముందే ఉండాలి. క్లయింట్ 3 గంటలు లేట్ వచ్చినా సరే మనం దాన్ని భరించాలి తప్ప మనం దాన్ని క్వశ్చన్ చేయకూడదు. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకి రోజు షూట్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి లైఫ్లో పెళ్లి కొడుకు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, వాళ్ళ లైఫ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, వాళ్ళ లైఫ్లో పెళ్ళి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. సో అందు గురించి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే మనం టైంకి వెళ్ళడమే కరెక్ట్. దట్స్ ఇట్. ఓకే.